సహకారం అందించకపోతే సామాన్యమైన పాత్రగా మిగిలిపోతావు, కర్ర పాత్రగా లేకపోతే మట్టి పాత్రగా మిగిలిపోతావు. ఎంతోమంది వాళ్ళకి చేతనైనంత సహకారం సేవలు చేస్తూ ఉన్నారు. ధనం ఉంటే ధనం సహకారం చేస్తున్నారు, ధనం లేకపోతే ప్రార్థన సహకారం చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఆమె తన బిడ్డకు ఉద్యోగం వస్తే, ఉద్యోగం వద్దయ్యా పాస్టర్ గారు వెంట ఎందుకో, అయ్యా ఇదిగో ఈ అబ్బాయిని సేవలో నీ ఎంత ఉంచుకొని నువ్వు నేర్పించు అని చెప్పి అప్పచెప్పేసేసిందండి. ఆ పాస్టర్ గారు సాక్షి చెబుతున్నాడు. ఉద్యోగం వదిలిపెట్టి సేవకు అప్పచెప్పిందండి ఆ తల్లి. బిడ్డలు సహకారంగా ఇస్తే గుర్తింపు వస్తుంది. అసలు ఏమీ చేయకుండా నీ ప్రార్థన నువ్వు చేసుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతా, ఇక్కడికి వచ్చి ఏదో సాక్ష్యం చెప్తే, ఇక్కడ నేను మెచ్చుకునే సంఘం కాదు ఇది. నాకు నచ్చదు అసలు. అట్లా దేవుడు నీకు చేస్తుంటే నాకు చాలా సంతోషం. దేవుడు కాబట్టి ఆయన చేస్తున్నాడు. నువ్వేం చేయాలా? బాగా ప్రార్థనా పరురాలుగా మారు.